దళితుల సమస్యలపై చేపడుతున్న ఉద్యమంలో భాగంగా మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ నేతృత్వంలో ఈ నెల 11వ తేదీన వేమగిరిలో నిర్వహిస్తున్న దళిత సింహ గర్జనకు కాపునాడు, కాపు ఐక్యవేదిక, కాపు సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సంఘాల నాయకులు వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కాపు సంఘం నాయకులు వి ఉమామహేశ్వరి, జె నాగబాబు, రామినేని మురళి, గుదే రఘు నరేష్, జామి సత్యనారాయణ మాట్లాడారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్ల సాధనకు ఉద్యమం చేపట్టిన సమయంలో దళితులను సమాయత్తం చేసి హర్షకుమార్ అండగా నిలిచారన్నారు. కాపుపేటలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముద్రగడ స్ఫూర్తితో కాపులు దళితుల బంధం మరింత బలపడాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. దళితులపై ప్రభుత్వం చేస్తున్న తమ కాండకు వ్యతిరేకంగా వారి సమస్యల పరిష్కారానికి చేపట్టిన దళిత సింహ గర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాపు సంఘాలు మద్దతు ప్రకటించాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. దళితులకు సంబంధించి 27 పథకాలను రద్దు చేయడంతో పాటు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకాన్ని జగన్ పేరుతో మార్చుకున్నారని, దళితుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. దళితుల తరహాలోనే త్వరలో కాపులను కూడా భారీ ఎత్తున సమీకరించి ఒక బహిరంగ సభ పెట్టడానికి సమాయత్తం అవుతున్నామన్నారు. దళితులు, కాపులు, బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ముందుకు సాగితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని గ్రహించాలని కోరారు. సమావేశంలో కాపు నాయకులు వైశ్రీను, ముద్రగడ చెమ్మి, మంచాల సునీల్, విన్నాదాసు, అల్లాడరాజు, చోడిశెట్టి పల్లంరాజు, పిల్లా దుర్గప్రసాద్, ముప్పిడి నాగరాజు, సియాద్రి నాగభూషణం, నామా సత్యనారాయణ, ఫణి తదితరులు పాల్గొన్నారు. గతంలో రిజర్వేషన్ ఉద్యమం జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు గత 6 సంవత్సరాల క్రితం నుంచి కూడా దళితులు, కాపులు కలిసి వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా హర్షకుమార్ గారు, చింత మోహన్ గారు, అలాగే అంబేద్కర్ గారు మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు కూడా ఆ రోజు ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనడం, చాలా కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కాపుల వీధిలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి ఆ యూనిటీకి ఒక బలోపేతం చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే అప్పుడు కాపు ఉద్యమానికి దళిత నాయకులు అందరూ కూడా మద్దతు పలకడం, అందులో ప్రత్యేకంగా మన జిల్లా నుంచి హర్షకుమార్ గారు కూడా పెద్ద ఎత్తున మద్దతు పలకడం జరిగింది. ఈరోజు హర్షకుమార్ గారు వేమగిరిలో దళిత గర్జన అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దళితుల సమస్యల మీద వారు పోరాటం చేయడానికి, వారి యొక్క సమస్యలు వెలుగెత్తి చూపే విధంగా ఆయన ఈరోజు వేమగిరిలో దళిత గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ పెద్ద ఎత్తున ఇక్కడ సమాయత్తం అవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా సిద్ధంగా ఉండి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దిశగా వెళ్తూ ఉన్నారు. అతి త్వరలో ఎలక్షన్ ముందే ఉద్యమం లాంటి ఒక బహిరంగ సభ పెట్టుకోవాలా, ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ హామీ ఇవ్వటం, ఆ ప్రభుత్వంలోకి రావటం, మళ్ళీ అది చెత్తపుట్లో పెట్టడం, మేము మాట్లాడటం, మా నాయకుల మీద కేసులు పెట్టడం, ఇవి గతంగా ఎప్పుడు జరుగుతూ ఉంది. కానీ చిరకాలంగా మా పూర్వీకుల దగ్గర నుంచి దళితులు, కాపులు కలవాల జనాభా పరంగా మేము ఎక్కువ ఉన్నాం. కానీ అంబేద్కర్ గారు పుణ్యం అంటే వారికి అవకాశం ఉంది కాబట్టి ఆ సీట్లు అన్న వాళ్ళకి ఇస్తున్నారు. మా జనాభా పరంగా మాకు సీట్లు ఇవ్వట్లేదు. అది లేకపోతే వాళ్ళ సీట్లు కూడా లాగేసుకుంటారేమో. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన రేపు ఉద్యమానికి మేము సంపూర్ణ సహకారం ఇస్తూ మా హక్కుల కోసం కూడా మేమందరం కూడా ఒక డిమాండ్ చేయాలనుకుంటున్నాం. రాబోయే వచ్చి కొత్త పార్టీలకు కూడా పూర్తి కాలం అయిపోయి కాకుండా వితిన్ ది 6 monthsలో మా యొక్క కోరిక, సంపూర్ణ సహజమైన కోరిక, కొన్ని డిమాండ్స్ ఉన్న మాకు ఈడబ్ల్యూఎస్ 5% కానీ, మా ఉద్యోగాల వాటా కానీ, మా యువతకు అభివృద్ధి ఎదగటానికి కానీ, మా మహిళలకి ప్రోత్సాహకాలు కానీ కరెక్ట్గా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపూర్ణంగా మేము హర్షకుమార్ గారికి వారు చేసే దళిత గర్జనకి పూర్తి సహకారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కాపు నాయకుడు మీరు మీ ఏరియాలో ప్రెస్ మీట్ పెట్టి మన మద్దతు మనకు ఇవ్వండి. మన కాపుల వీధిలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిన మన పెద్దల పద్మనాభం గారే మనకు ఆదర్శం. వారికి మన కాపు ఉద్యమానికి హర్షకుమార్ గారు, మోహన్ గారు వచ్చారు కాబట్టి వారు చేసే కార్యక్రమానికి జాతీయ తరఫున మేము సంపూర్ణ సహకారం ఇస్తామని తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను.